హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా గ్రూప్ 2కి 30 డేస్కి వచ్చేసింది అనమాట. సో లాస్ట్ 30 డేస్ డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే డూ ఆర్ డై అంటే అర్థం ఏం సార్ అంటే ఇక చావో రేవన్నట్టు తేల్చుకోవాలని అర్థం ఇక్కడ. సో చాలా ఇన్ని డేస్ కష్టపడి ప్రిలిమ్స్ క్లియర్ చేసాం, ఇన్ని డేస్ దగ్గరకు వచ్చాం కాబట్టి లాస్ట్ 30 డేస్ కష్టపడదాం. ఓకేనా? ఎంత కష్టపడదాం అంటే ఇక మీ కష్టానికి సలాం అనాల్సిందే. అటువంటి కష్టం పడాల్సిన టైం వచ్చేసింది లాస్ట్ 30 డేస్. సో నేను ఆ కష్టం మ్యారథాన్ రూపంలో చేస్తున్నాను అండి. అంటే స్టూడెంట్స్కి సబ్జెక్టులో ఏముంది, అసలు బుక్లో లేని ఏమున్నాయి, మనం ఎలా చదవాలా, ఎగ్జామినర్స్ ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఏంటి అవన్నట్టు డీటెయిల్గా ఈరోజు జరిగిన పాలిటీ మ్యారథాన్ సెషన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. పాలిటీ సో ఈరోజు నెక్స్ట్ పాలిటీ అనేది ఇంకోటికి ఎక్స్టెండ్ కూడా అయింది. సో 2 డేస్ అనమాట. నీట్గా క్లారిటీగా కాన్సెప్ట్తో సహా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే పోయినసారి జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 1లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, పేజ్ క్వశ్చన్లు వచ్చాయి అనమాట. అలాంటి ఏంది స్టూడెంట్స్ క్లాసెస్ విన్నాక రివ్యూ చూడండి. ఎక్సలెంట్ సెషన్ సార్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎక్సలెంట్ క్లాస్ సార్, ఎక్సలెంట్ ఈజీ ట్రిక్స్ కూడా ఉంటాయండి. ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు మేజర్ కమిటీస్ ఉన్నాయి, మైనర్ కమిటీస్ ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఆ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ డేట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ December 30, 1946, నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ August 1947లో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ ఏం చేయాలా అని నీట్గా క్లారిటీతో సహా ట్రిక్స్ చెప్పడం, టెక్నిక్స్ చెప్పడం కూడా ఈ క్లాసెస్లో మెయిన్. అంటే నాలెడ్జ్తో పాటు ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పడం కూడా ఇక్కడ బెటర్ కాబట్టి నా క్లాసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో కాన్సెప్ట్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్, నెక్స్ట్ అన్నీ మీకు క్లారిటీగా మొత్తం చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రేపు ఈ పాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఏం సార్ అంటే SNT, హిస్టరీ ఈ 2 కూడా మ్యారథాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? లాస్ట్ ఇవే మ్యారథాన్స్ ఇక. సో ఒక్క 2 డేస్ మీకు కాదనుకుంటే మ్యారథాన్స్ నెక్స్ట్ 30 డేస్కి పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఓన్లీ క్లాస్ అంటే ఏదో చెప్పుకుంటూ పోవడం లాగా ఉండదు, డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. నీట్గా టెక్నిక్స్, ట్రిక్స్ అవి చాలా ఉపయోగపడతాయి మీకు ఎగ్జామ్కి. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో గ్రూప్ 1 మెయిన్స్ డేట్స్ కూడా వచ్చేసాయి, అవి మేలో ఉన్నాయన్నమాట. సో ఆ గ్రూప్ అన్ని కూడా ఇప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత గ్రూప్ 2 ప్రజెంట్ ఈ మెయిన్స్ ఫోకస్ చేయండి. Feb 23 అనేది గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కాబట్టి దాన్ని కష్టపడి చదవండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ 30 డేస్ ఫ్రెండ్స్, ఇంకేం చేసినా 30 రోజులే. మనం 30 రోజులు కాదనుకొని ఓన్లీ చదువు కేటాయించామంటే మంచి ఫ్యూచర్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో గట్టి కష్టపడండి. ఓకేనా? కష్టపడండి సార్ అంటే బుక్ ముందు పెట్టుకొని ప్రతి పేజ్ చదవడం కాదండి, స్మార్ట్ వర్క్ ఉండాలి. నా క్లాసెస్లో అవన్నీ ఉంటాయి. స్మార్ట్ వర్క్, ట్రిక్స్, టెక్నిక్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో కేవలం నా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అయ్యారంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఓకేనా? సో సండే వచ్చి ఈ యొక్క హిస్టరీ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఈ యొక్క SNT క్లాసెస్ అనేవి మనం చూసుకున్నట్లయితే సాటర్డే ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.